వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఎండలను సైతం లెక్క చేయకుండా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి సొంత మండలంలో మక్క రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. మక్కలను కొనుగోలు చేయకుండా గోనె సంచులు లేవని వివిధ కారణాలతో కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలిన వెంకన్న మండిపడ్డారు. రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు నష్టపోయే పరిస్థితి ఉందని, త్వరగా మక్కలను కొనుగోలు చేయాలని అన్నారు. ఏప్రిల్ 11న ఎమ్మెల్యే మాధవరెడ్డి చేతుల మీదుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడా కొనుగోలు చేపట్టలేదని అన్నారు. ఆరబోసిన మొక్కజొన్న కాంట వేయకుండా అధికారులు దాటవేస్తున్నారని, త్వరగా మొక్కజొన్నలను కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నెల రోజులైతుంది సార్. నెల రోజుల కాంచెల్లి రైతుల ఇబ్బందులు మీకు ఏమైనా తెలుస్తున్నాయా సార్? రైతుల ఇబ్బందులు ఏమైనా తెలుస్తున్నాయా? ఒక బత్తాలు ఇయ్యరు, బత్తాలు ఇస్తే అవి సరిపోకుండా ఇస్తారు. నెల రోజుల కాంచి బత్తాలు లేవు, లారీలు లేవు, లోడింగ్ లేదు, నింపిన బత్తాలు కాంటాక్ట్ లేవు. నెల రోజుల కాంచెల్లి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అయినా మేము చెప్తాను అంటే బస్తాలు రైతులు తీసుకొచ్చి మీరు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ కేంద్రంలో పోసిరు. మండలానికి 2 కేంద్రాలు ఇస్తా అన్నారు, ఒకటే ఇచ్చిరు. ఇచ్చిన కాడ ఆల్రెడీ మీరు ఒక స్థలం చూపెడితే ఆ స్థలంలో పోసిరు. కింద ఎలాంటి గచ్చు లాంటిది లేదు. ఇప్పుడు బురద, ఒకవేళ చినుకులు పడితే ఏమాత్రం వర్షం పడ్డా అదంతా బురదమయమవుతుంది. తడిసిన గింజలను మీరు కొనగలరా? ఆ తడిసిన గింజల వల్ల నష్టపోయేటువంటి రైతాంగం రేపేం కావాలి? అప్పుల పాలైన రైతులు ఉరిపెట్టుకొని చావాలా? ఎందుకు నెల రోజుల కంటే మీరు కొనుగోలు చేయట్లేదు? ఇప్పటిదాకా బస్తాలు ఇస్తాం. రమ్మని చెప్పండి ఒకసారి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.